ముఖ్యంగా అసలు వైసీపీలో ఏ చిన్న విషయం జరిగినా సజ్జల ప్రమేయం లేకుండా జరగదు అనే విషయం అందరికీ తెలుసు. ఆయన్ని సకల శాఖ మంత్రులు అని కూడా అంటారు. ఈ నేపథ్యంలో మరి సజ్జల నిజంగానే భయపడుతున్నారా? గతంలో చంద్రబాబు నాయుడిని కూడా కేసులు పెట్టినప్పుడు కూడా ఎందుకు కేసులకి భయపడుతున్నారు, ఎదుర్కోవచ్చు కదా, మీ వైపు న్యాయం ఉంటే ఎందుకు ఎదుర్కోవడం లేదు అని వ్యాఖ్యానించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఇప్పుడు ఎందుకు ఆయన హైకోర్టును ఆశ్రయిస్తున్నారు? ఎందుకు బెయిల్ కావాలని చెప్పి ముందే ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది? అంటే వీళ్ళకొక న్యాయము వాళ్ళకొక న్యాయంగా అనిపిస్తూ ఉందా? ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి భయపడాల్సిన అవసరం వచ్చింది? అన్ని ఇప్పుడు ఎవరినైతే అరెస్టు చేసి ఎంక్వైరీ చేసిన వాళ్ళందరికీ చెప్తున్న విషయం సజ్జల పేరైతే ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన భయపడుతున్నారా అనే విషయం గురించి ఇవాల్టి డిబేట్లో చర్చించుకుందాం. చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు ముప్పాళ్ల సుబ్బారావు గారు, సీనియర్ అడ్వకేట్, అలాగే పిల్లి మాణిక్యాలరావు గారు, ఏపీ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ సార్, అందరికీ నమస్తే. ముఖ్యంగా సుబ్బారావు గారు చూసుకుంటే గనక గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడికి సంబంధించి ఆయన బెయిల్ తీసుకున్నారు. అలాగే సజ్జల భార్గవ్ రెడ్డి వచ్చేసి సోషల్ మీడియాలో సంబంధించిన కేసు నమోదైన నేపథ్యంలో ఆయన కూడా బెయిల్ తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా ఎక్కడ అరెస్టు చేస్తారు అన్న భయంతో ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏంటి సార్, ఎలా ఉండొచ్చు అంటారు? ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇద్దరో ముగ్గురో వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మాకు స్క్రిప్ట్ వచ్చేది, ఆ స్క్రిప్ట్ను యథావిధిగా చదవమని మమ్మల్ని ఒత్తిడి చేసేవాళ్ళు, అది మేము చదివాము అని చెప్పేసి అని ఇప్పుడు వాపోతూ ఉన్నారు. అలానే అరెస్ట్ అయిన వాళ్ళు కూడా, పోసాన్ లాంటి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఇది మాకు స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి వచ్చేది, అలానే ఆ యొక్క స్క్రిప్ట్ని విస్తృత సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి భార్గవ్ రెడ్డి గారు ప్రముఖంగా దాన్ని విస్తృత ప్రచారం చేసేవారు అని చెప్పి. సరే, ఇక్కడ చాలా స్పష్టంగా ఒక స్క్రిప్ట్ అయితే రన్ అవుతుందని తెలుస్తా ఉంది. ఎందుకంటే మొన్న ఒక టీవీ ఛానల్లో వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి చర్చ వేదికల్లో పాల్గొంటూ ఆయన మొత్తం స్క్రిప్ట్ ఎలా వస్తుందో చెప్పి ఒక మాట అన్నాడు. ముప్పాళ్ల సుబ్బారావు గారిని కూడా అనేక పర్యాయాలు నేను విమర్శించాను, అతి దారుణంగాను. నేను మీడియా ప్రకారం ముందు నేను క్షమాపణ కోరుతున్నా అన్నాడు. మంచిది, ప్రక్షాళన, మానసిక పరివర్తన మొదలైంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ స్క్రిప్ట్ ప్రధాన భూమిక వస్తుంది. ఇప్పుడు మనం పిత్త పరికలు పడతామంటాం, అంటే చిన్న చిన్న చేపలు అవి ఇప్పుడు పడుతున్నారు. సొర చేపలు ఉన్నాయి, సొర చేపలను టచ్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గతంలో ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారికో లేదంటే మిగతా వాళ్ళకో, నారా లోకేషో లేకపోతే వీళ్ళందరూ ముందస్తు బెయిల్ వేసినప్పుడు మీరు ముందస్తు బెయిల్కి ఎందుకు కంగారు పడతా ఉన్నారు? మీరు న్యాయ పోరాటం చేయండి, రండి, విచారణలో సహకరించండి, ఇలా అనేవాళ్ళు. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన దానిలో పార్టీ కార్యాలయం నుంచి స్క్రిప్ట్ అంతా తయారైందని చెప్పేసి నిర్ధారణ అయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకున్నారు కదా. ఈ రోజున పోసాని గారు ఒప్పుదల స్టేట్మెంట్ లో నేను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో చెప్పాడు కదా. చెప్పిన తర్వాత దాని ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ లో రాశారు కదా. సరే, ఆయన రిమాండ్ రిపోర్ట్ లో రాసి సంతకం చేసినప్పటికీ కోర్టుకు వచ్చిన తర్వాత నన్ను పోలీసులు బలవంతంగా రాయించారు అని అంటే ఇప్పుడు ఒకటి మేడం గారు, ఆల్రెడీ రియల్ గా అయితే వాస్తవం వచ్చింది కాబట్టి ఆ దిశలో విచారణ జరపాలి. కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ నాట్ అడ్మిసిబుల్ యాజ్ పర్ లా, చట్ట ప్రకారంగా. కానీ దాని ప్రాతిపదికగా టెక్నికల్ ఎవిడెన్స్ ని పరిశీలించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఆధారాలు సేకరించి డెఫినెట్ గా దీని పాతసాలని, సూత్రధారులని అరెస్ట్ చేయొచ్చు. ఇది ఒకటే ప్రాతిపదిక కాదు, ఇన్వెస్టిగేషన్ పురోగతిలో మరింత ఎవిడెన్స్ సేకరించి టెక్నికల్ ఎవిడెన్స్ కానివ్వండి, లేకుంటే ఈ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసింది ఫార్వర్డ్ ఎవరు చేశారు, లేకపోతే ఇది ఏ కార్యాలయం చేసి స్క్రిప్ట్ వచ్చింది, ఇవన్నీ ఆ యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ ప్రాతిపదికగా ఇన్వెస్టిగేషన్ జరగాలి.
ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా దస్తగిరి ఇచ్చిన దాని మీద అనే ప్రాతిపదికగా వాళ్ళు మిగతా వాళ్ళని ముద్దాయిలుగా పెట్టలా. ఆయన సాక్ష్యాల ఆధారంగా సొమ్ము రికవరీ చేశారు, వస్తువులు రికవరీ చేశారు, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దానికి సంబంధించిన సపోర్టింగ్ ఎవిడెన్స్ లభ్యమైంది. అప్పుడే అవినాష్ రెడ్డిని కానీ, భాస్కర్ రెడ్డి కానీ, లేకుంటే శివశంకర్ రెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా బిహైండ్ స్క్రీన్ ఉన్న వాళ్ళని స్క్రీన్ మీదకి తీసుకురావడం సాధ్యమైంది. కాబట్టి డెఫినెట్ గా దీంట్లో స్వరచాపల నుంచి స్క్రిప్ట్లు వచ్చాయి అనేది ఎందుకు అందరూ చెప్తున్నారు కదా, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు, ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆ స్క్రిప్ట్ అసలు ఎట్లా పంపించుంటారు సార్? వాట్సాప్ ద్వారానా, లేకపోతే మెయిల్ ద్వారానా, లేకపోతే పర్సనల్ గా ఎవరైనా వచ్చి పేపర్ లెటర్ ఇవ్వడం జరిగిందా? ఎట్లా పంపించుంటారు? అది ఏ విధంగా ఫార్వర్డ్ అయింది, ఆ టెక్నికల్ ఎవిడెన్స్ మీద విచారణ జరపాలి. డెఫినెట్ గా త్రిమింగళాలు బయటకు వస్తాయి. ఇక్కడ ఒకటి మనం గుర్తించాలి మేడం గారు, నువ్వు ఎందుకు కంగారు పడి వెళ్ళిపోయి అన్స్పెక్టర్ మెయిల్కి? సరే, చట్ట ప్రకారంగా ఉన్న హక్కులను సద్వినియోగం చేసుకోవడానికి మనం ఎవరం కాదనం, కానీ ఒప్పుదల స్టేట్మెంట్ చెల్లదు అని చెప్పేసి నీకు తెలుసు. పాపం నీకు ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళు లాంటి వాళ్ళు సలహాదారులుగా ఉన్నారు. అప్పుడు నువ్వు ఎందుకు కంగారు పడ్డావు? అంటే నీ మనసులో ఏదో తొలుస్తా ఉంది, నేను చేసిన స్క్రిప్ట్లు బయటకు వస్తా ఉన్నాయని చెప్పేసి ఒక ఆందోళన నీలో ఉంది. కాబట్టి ఆతృతగా న్యాయస్థానానికి వెళ్ళావు. నేనైతే న్యాయస్థానానికి వెళ్ళి నేను చట్ట ప్రకారంగా ఉన్న హక్కులను పరిరక్షించుకుంటామంటే నాకు అభ్యంతరం లే. కానీ దాని వెనక ఎందుకు అంత కంగారు పడ్డారనేది ఇక్కడ మనం ఆలోచించాలి. రెండోది, ఇక్కడ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఎందుకండి విషయాల గురించి ఏం చెప్పాడు జత్వానీ కేసులో, సిఎంఓ ఆఫీస్ దగ్గరికి మమ్మల్ని బదిలీ అయ్యి విశాఖపట్నం బదిలీ అయినా కానీ నన్ను అక్కడికి పిలిచారు సిఎంఓ ఆఫీస్కి. సిఎంఓ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ మేరకు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే, కేసు నమోదు చేయకుండానే మేము ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నాము, వాళ్ళు చెప్తే మేము చేశామన్నారు. ఎయ్యి ఆ స్వరచాపలు ఎయ్యి. ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయుల మీద పెట్టారు, లేకపోతే ఇంకోళ్ళ మీద పెట్టారు. సరే, వాళ్ళు ముందస్తు బెయిలు. విచిత్రం ఒకటి ఏంటంటే, ముద్దాయిల హక్కులను పరిరక్షించడంలో ఈ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో డెఫినెట్ గా ఈ ప్రభుత్వం చేస్తున్న కృషికి అభినందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కేసు ఎక్కడ అరెస్ట్ చేశారు? కోసానికి వైద్య పరీక్ష చేయించలేదా? గతంలో నువ్వు చేయించావా అరెస్ట్ చేసినప్పుడు? నువ్వు ఎప్పుడు ఒక అంతర్జాతీయ తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్లు అర్ధరాత్రులు ఇళ్ల మీద దాడులు చేసి ఒక భయానక వాతావరణాన్ని చేసి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశావు కదా? ఏ కేసులో అరెస్ట్ చేసావో చెప్పమంటే చెప్పలేని పరిస్థితి కదా. ఈ రోజున నీకు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఏ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు సమాచారం ఇస్తున్నారు కదా. మీ కావాలంటే అడ్వకేట్ ను కూడా అనుమతించేసి అడ్వకేట్ సమక్షంలో విచారణ జరపడానికి అనుమతిస్తా ఉన్నారు కదా. లేకుంటే అనేక మంది తీవ్రమైన నేరాల్లో ఉన్న వాళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తున్నారు కదా. చట్టబద్ధమైనటువంటి హక్కుల్ని ముద్దాయిలు పరిరక్షించుకోవడానికి కావాల్సిన అవకాశం ఇస్తా ఉంది. ఇక్కడ మనం చాలా స్పష్టం మేడం గారు, ఈ యొక్క సంఘటనలో మొత్తం కూడా స్క్రిప్ట్ బిహైండ్ దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు రాకుండా ఈ పిత్త పరికలతో ఆగిపోతే ఉపయోగం లేదు. ఈ త్వరచేపల దగ్గరికి వెళ్ళాలి, త్వరచేపల్ని బయటికి తీసుకొస్తే తప్ప ఇటువంటి వికృత శాస్త్రలు, ఇటువంటి విష సంస్కృతి, ఇటువంటి వ్యక్తిత్వ హననానికి, మహిళల యొక్క హక్కులను హరించే విధంగా, మహిళల యొక్క పుట్టుకన నాయకుల యొక్క పుట్టుకల్ని విమర్శించే విధంగా చేసేటువంటి విష సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగ హక్కులు పరిరక్షించబడవనే విషయాన్ని మనం గమనించాలి మేడం గారు. రైట్. మాణిక్యాలరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏంటి సార్ ఈ స్క్రిప్టులు? నిజంగానే మీరు కూడా టీడీపీలో చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు, స్క్రిప్ట్ వస్తుందా? మీరు కూడా అట్లనే స్క్రిప్ట్ వచ్చిన విధంగానే చదువుతారా? ఏంటి స్క్రిప్టులు కూడా? వైసీపీలో నుంచి ఎవరైతే బయటకు వస్తారో అందరూ మాకు స్క్రిప్ట్ వచ్చింది, ఆ స్క్రిప్ట్ ప్రకారమే మేము ఫాలో అయ్యాము, చదివాము అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఏమంటారు సార్? భువన గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. నా మాట వినపడుతుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. ఈరోజు పోసాని కృష్ణమురళి కానీ, లేకపోతే బోరుగడ్డ అనిల్ కానీ, వంశీ కానీ, రమేష్ కానీ, జోగి రమేష్ కానీ స్క్రిప్టులు చదివేవని ఒప్పుకున్నంత మాత్రాన
వాళ్ళు విజయసాయి రెడ్డి కూడానండి వాళ్ళ చెల్లి మీద మాట్లాడేటప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన అట్లనే చెప్పారు, షర్మిల గురించి 45 నిమిషాలకు సంబంధించి స్క్రిప్ట్ వచ్చింది అని చెప్పి కూడా. వీళ్ళందరూ మేము స్క్రిప్ట్ చదివేమని ఒప్పుకున్నంత మాత్రాన వీళ్ళు నేరం చేయనటువంటి వాళ్ళు కాకుండా పోరు. ఎందుకంటే వీళ్ళు పసిపిల్లలు కాదు, చిన్నపిల్లలు కాదు. సమాజంలో ఒక నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళు, సమాజంలో ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు. అలాంటప్పుడు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అనే విచక్షణ వీళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళు నేరాలు చేశారు. ఇప్పుడు నేరాలు చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అయితే ఈ నేరాలు చేయించినటువంటి వాళ్ళు ఎవరు, ఎందుకు చేయించారు అనేది ఈ రోజు ప్రముఖంగా వినపడేటువంటి మాట. సుబ్బారావు గారు మాట్లాడినా లేకపోతే ఇంకొకరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా వీళ్ళందరూ కూడా చిన్న చిన్న వాళ్ళతోటి సరిపెచ్చుకోకూడదు. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. పెద్దవాళ్ళ ఉద్దేశాలు ఏంటో కూడా తెలుసుకొని వాళ్ళని కూడా శిక్షించాలి అనేది అందరి ఉద్దేశం. రాష్ట్ర ప్రజలు కూడా చాలా తొందరగా, ఎందుకంటే ఆ రోజు రోడ్డు మీద సామాన్యుడు తిరిగేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు ఒక ఉద్యోగస్తులు తిరిగేటువంటి పరిస్థితి లేదు. మహిళలు కానీ, దళితులు కానీ, చిన్న కులాల వ్యక్తులు కానీ తిరిగేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి అడ్డం వచ్చినా, వాళ్ళు ప్రశ్నించినా, లేకపోతే ఏమన్నా మాట్లాడినా తీసుకెళ్లి నడి రోడ్డు మీద చేతులు కట్టేసి చిత్రహింసలు గురి చేసి చావుకి దగ్గరికి తీసుకెళ్లినటువంటి పరిస్థితులు మనం చూసాం. పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇది చిన్న స్థాయి అటువంటి వాళ్ళకి. మహిళల్ని రేప్ చేస్తే వికారంగా మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. ఇవన్నీ చిన్నవి. కానీ వ్యక్తిగతంగా దూషించటం, మహిళల్ని వాళ్ళ మాన ప్రాణాలని అవమానించడం, పుట్టుకల్ని ఎంచటం, ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకంగా జరిగింది. నేనేమంటున్నానంటే ఒక మనిషి తత్వం, నేను ఒక రకంగా మాట్లాడతాను, కృష్ణాంజనేయులు గారు ఒక రకంగా మాట్లాడతారు, సుబ్బారావు గారు ఒక రకంగా మాట్లాడతారు. కానీ మీరు కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ గాని, రోజా గాని, జోగి రమేష్ గాని వీళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి పదాలు, పౌరుష పదాలు వాడేటువంటి వాళ్ళు. నీ తల్లికి నువ్వు పుట్టలేదు, నీ పుట్టుక నీ రూపం అట్టలేదు, లేకపోతే అదట్లా ఇదిట్లా, నీ బిడ్డలు నట చేస్తాము, రేపు పొద్దున నీ బిడ్డలు నట చేస్తే నువ్వు ఎట్లా రోడ్డు మీద తిరుగుతావు, నీ బెడ్రూమ్ లోకి వస్తావు, ఇలాంటి పదాలు వాడేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే ఇదంతా కూడా కావాలని చేసినటువంటి ఒక కుట్ర. ఆవేశంలో మాట్లాడడం వేరు, తొందరపాటుతో మాట్లాడటం వేరు, ఒక స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడటం వేరు. స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? రాజకీయంగా ఈ రోజు మేము అధికారంలో ఉన్నాము. ఆ రోజు వాళ్ళు అనుకున్నారు మేము అధికారంలో ఉన్నాము, ప్రత్యర్థులు అనేటువంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగకూడదు అంటే వాళ్ళని గతంలో ఒక పద్ధతిలో ఎదుర్కొనేటువంటి వాళ్ళు విమర్శించడమో ప్రతి విమర్శలో ఈ విధంగా ఉండేవి. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ప్రత్యర్థులుగా రాజకీయాల్లో ఉండకూడదు అని అంటే, వాళ్ళని నిర్మూలించాలంటే ఒక నేరపూరితమైనటువంటి ప్లాన్ చేసినట్టుగా మనకు స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళ వయసుని, వాళ్ళ భార్యల్ని తిడితే వాళ్ళ మధ్య భార్యలు భర్తలతో మాట్లాడుకోవాలి. ఏమని, అయ్యా నీ రాజకీయాలకు ఒక దండం, నువ్వు రాజకీయాలు వద్దు, ఏమొద్దు, నువ్వు వెళ్ళిపో, ఇక వదిలేసాయి, ఇట్లన్నింటినీ వదిలేస్తే హాయిగా ఇంట్లో కూర్చో, ఇవే ఎక్కడ తట్టుకుంటామని. లేకపోతే వాళ్ళ పిల్లల గురించి వాడుకు పుట్టలేదు, ఈడుకు పుట్టలేదని మాట్లాడితే ఇక రాజకీయాల గురించి ఆగిపోవాలని, న్యూనతాభావం వాళ్ళలో రావాలని, ఇదంతా కూడా ఒక కుట్ర ప్రకారం చేశారు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోవటానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఎత్తుగడ. ఈ ఎత్తుగడని సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా రాష్ట్రంలో ఆ రోజు అందరి చేత మాట్లాడించేట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఒక్క పని కూడా చేయడు. సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి పనులన్నీ కూడా నేరపూరితమైనవి, ఉద్దేశపూర్వకమైనటువంటివి, మానసిక వేదనకి కలిగించేటువంటివి, ఆత్మహత్యకు ప్రేరేపించేటువంటివి, రాజకీయాల్లో వాళ్ళు లేకుండా వెనక్కి తగ్గేటట్టు చేసేటటువంటివి. కానీ ఆనాటి ప్రతిపక్ష నాయకులు ఎంతో ఓర్పుగా ఉండి ఎక్కడ కూడా ఆ పద్ధతిలో సమాధానం చెప్పకుండా రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని మొత్తాన్ని కూడా ప్రజలకు చెబుతూ ప్రజలకి అండగా ఉండి ఆ రోజు నడపడం ద్వారా ఈ రోజు అధికారంలోకి కూటమి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా ఎవరు ఏ పాపాలు చేశారు, ఏ తప్పులు చేశారు, ఏ అవినీతి చేశారు, ఏ ధ్వంసం చేశారు, ఏ రాజ్యాంగ విచ్ఛిన్నం చేశారు, వీటిలన్నిటిని కూడా సాక్ష్యాలతోటి, ఆధారాలతోటి
ఒక్కొక్కటిగా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు, జైలుకి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మా ముందు 2 పనులు ఉన్నాయి. ఒకటి, ఆ రోజు చేసినటువంటి కుట్రలను ఛేదించాలి. ఆ రోజు రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడ్డటువంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టాలి. అదే క్రమంలో ఈ 5 ఏళ్లలోనే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, సక్రమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి పాలనని అందించాలి. ఈ 2 పనులు కూడా చేసుకుంటా వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. సుబ్బారావు గారు చెప్పినట్టు ఈ దారులన్నీ కూడా, నేరపూరితమైనటువంటి దారులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవి తీరుతాడు. ఎందుకంటే వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఆయన బాధ్యత వహించడంతో పాటు రాష్ట్రంలో సహజ వనరులు కొల్లగొట్టడంలో కానివ్వండి, ఈ కుట్రలకి పైకి లేపటంలో కానివ్వండి, రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడటం కానివ్వండి, కోర్టుల్ని దూషించడం కానివ్వండి, కోర్టులకి కులాలను అంటగట్టడం కానివ్వండి, అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఆయన బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పరిపాలనని సక్రమంగా తీసుకెళ్తేనే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాల్పడి కుట్రలు లేపినటువంటి వాళ్ళ కుట్రలన్నీ కూడా బయటపెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి ముందస్తు బెయిల్కి వెళ్ళినా కూడా తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు. అది 10 రోజులు అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు. సాక్ష్యాలు, ఆధారాలు, వీళ్ళందరి ఆధారాలు తీసుకున్న తర్వాత మీరు ఒక మాట మాట్లాడారు ఇందాక, అతను కోర్టుకు వచ్చిన తర్వాత చెబుతాడు కదా అంటే అక్కడ రికార్డ్ అవుతుంది, అంతకు ముందు ఆధారాలు ఉంటాయి. అలాంటప్పుడు మాట్లాడేటువంటి అవకాశం ఏముంటది? వాళ్ళలో ఇంకా మార్పు రావాలి. ఆ రోజు వాళ్ళు చెప్పబట్టే కదా ఈ రోజు మేము కోర్టులు జైలు పాలవుతా ఉన్నాము. ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఉంటే మాకు ఈ కర్మ పట్టేది కాదు కదా అని వాళ్ళలో మార్పు రావాలి. ఏమంటారు వాళ్ళు? అయిపోయింది, మమ్మల్ని క్షమించేసేయండి, మేము ఈ పని చేయమని. క్షమిస్తూ పోతే చట్టాలు దేనికి? క్షమిస్తూ పోతే జైలు దేనికి? క్షమిస్తూ పోతే ఇక రాజ్యాంగాలు దేనికి? వ్యవస్థలు దేనికి? కాబట్టి నువ్వు తెలియకుండా నేరం చేసావా, తెలిసి నేరం చేసావా, ఉద్దేశపూర్వకంగా నేరం చేసావా, ప్రభావితంగా నేరం చేసావా, ఇవన్నీ కూడా కోర్టుల్లో తేలితే శిక్షలు పడతాయి. ఎవ్వరూ కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు మేడం. రైట్. కృష్ణాంజలి గారు నమస్తే అండి. ముఖ్యంగా చూసుకుంటే కనుక సొర చేపల్ని కానీ తిమింగళాలని పట్టుకోవాలంటే చిన్న చిన్న చేపల్ని ఎరవేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఏమంటారు సార్? అందులో భాగంగానే ఈ అరెస్టులు జరుగుతున్నాయి అని చెప్పి అనుకోవాలంటారా? భువన గారు నమస్తే. ప్యానల్లో ఉన్నటువంటి సుబ్బారావు గారికి, మాణిక్యరావు గారికి కూడా నమస్కారం. ఒక్కటి, సుబ్బారావు గారు ఒక మాట చెప్తున్నారు, అంత పిత్తపరిగలో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయాల్సిందే కాదంటలా, మీరేమో వీళ్ళని ఎరేస్తున్నారు అని అంటున్నారు. అసలు వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు లేక ఎరేయాలా? ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఆధారాలు ఉంటాయి. ఇంకొక వైపున మాణిక్యరావు గారు ఏం చెప్తున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తాం అని చెప్తున్నారు. ఎవరు చెప్పాలండి అరెస్ట్ చేస్తామని? చెప్పాల్సింది ఎవరు? చెప్పాల్సిన ఆయన ఏమో ఏం చెప్తున్నాడు అని అంటే, ఇప్పుడు మాణిక్యరావు గారు డిబేట్లు అరుస్తున్నారు, నేను అరెస్ట్ చేసేస్తాను జగన్మోహన్ రెడ్డిని. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో? జగన్మోహన్ రెడ్డి 1740 కోట్ల రూపాయల ఆదాని దగ్గర డబ్బులు తీసుకొని నాకు లడ్డూలాగా దొరికాడు, కానీ నేను కక్ష సాధింపు చర్యలకు పాల్పడను అని చెప్తున్నాడు. అయ్యా, నీకు లడ్డూలాగా దొరికినప్పుడు ఎవు డబ్బులు, జనం డబ్బులు 1,50,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడానికి 1740 కోట్ల రూపాయల ఆదాని దగ్గర తీసుకున్నాడు. 1,50,000 కోట్ల రూపాయల భారాలు వేయటానికి ప్రజల మీద. ఈ మాట చెప్పింది ఎవరు? మీరు నేను చెప్తే ఒప్పుకోరు పిల్లి మాణిక్యరావు గారు. పయ్యావుల కేసు, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టులో కేసు వేశారు. ఇగో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి 1,50,000 కోట్ల రూపాయలు భారాలు వేయటానికి ఆదాని దగ్గర అక్రమ ఒప్పందాలు చేసుకున్నాడు. అలాంటి ఆయన అరెస్ట్ చేయడానికి లేదట. చంద్రబాబు నాయుడు చెప్తారు అరెస్ట్ చేయనని. ఏం పిల్లి మాణిక్యరావు గారు వచ్చి ఇప్పుడేమో అదుగో అరెస్ట్ చేసేస్తాం, ఇదిగో అరెస్ట్ చేసేస్తాం అని చెప్తారు. ఇవన్నీ ఉపయోగం లేనటువంటి మాటలు. పిత్తపరికలను ఎవరు పట్టుకోమన్నారు? సొరచేపలను ఎవరు పట్టుకోవద్దన్నారు? వీళ్ళు వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. వైట్ పేపర్స్ రిలీజ్ చేసి 9 నెలలు అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి. వైట్ పేపర్స్ కు సంబంధించినటువంటి కుంభకోణాల మీద ఏ ఒక్క నాయకుడినైనా అరెస్ట్ చేశారా? చెప్పానండి. ఎందుకు జరగట్లేదో చెప్పండి. నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నాయకుడు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ ని నేను మీకు బ్రీఫ్ గా చదివి వినిపిస్తాను. నా పేరు చెప్పను పాపం, ఎందుకంటే అది ధర్మం కాదు కాబట్టి. సోషల్ మీడియా అఫీషియల్ గా ఉన్న పోస్టే. ప్రభుత్వము ఏమీ చెయ్యలేదనే విమర్శ వచ్చినప్పుడల్లా వల్లభనేని వంశీ, అదే విధంగా ఇప్పుడు పోసాని,
ఇలాంటి వాళ్ళని ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళని పట్టకొచ్చి లోపలేస్తున్నారు. లోపలేసి అభిమానుల్ని, తెలుగుదేశం అభిమానుల్ని శాంతింపజేస్తున్నారు. నోటి దోల బ్యాచ్ ను లోపలేయటం వల్ల టీడీపీ క్యాడర్ హ్యాపీ. కానీ సామాన్యులు అవినీతి మీద, అరాచకం మీద యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. పై నుంచి కింద దాకా వైసీపీ వాళ్ళ మీద కేసులు అసలు పట్టించుకోవటం లేదు. ఏదో సోషల్ మీడియాలో గొడవ పెరిగినప్పుడు శాంతపరచడానికి 1-2 లైట్ వెయిట్ నాయకులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. హెవీ వెయిట్ ఉన్నటువంటి నాయకులు జోలికి వెళ్ళటం లేదు, వెళతారని కూడా అనుకోవటం లేదు. అదే విధంగా వైసీపీలో ఒక పెద్ద రెడ్డి జోలికి వెళ్తే వీళ్ళని నమ్మొచ్చు. ఎవరిని? ప్రభుత్వంలో ఉండేటువంటి ఇప్పుడు పెద్దల్ని నమ్మొచ్చు. అప్పటిదాకా మొత్తం డ్రామా నడుస్తుంది అనే అనుమానం ఉంది అని కింద నోట్ అని పెట్టి కోట్స్ పెట్టాడు. నేను పెద్ద ఆయననే ఒక్క మాట కూడా అనను, ఈ విషయంలో ఆయన చేతిలో ఏమీ లేదు. ఇదండి చెప్పింది ఆయన. అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ ప్రభుత్వము ఎవరైతే కుంభకోణాలు చేశారో, అవినీతికి పాల్పడ్డారో, అక్రమాలు చేశారో ఆయన పెద్ద లిస్టు కూడా రాశాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సజ్జల, విజయసాయి రెడ్డి, అదే విధంగా వైవి సుబ్బారెడ్డి, ఇలాంటి వాళ్ళు ఎవరైతే అక్రమాలు చేశారో అందరికి తెలిసిందే. అన్ని 5 ఏళ్ల పాటు మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ మీద ఎందుకు అరెస్టులు ఉండటం లేదు, వాళ్ళతో లాలూచి పడ్డారా, ఇది రాశారండి. లాలూచి పడ్డారా మీరేమన్నా వాళ్ళతో? ఇప్పుడు జనం అనుకుంటారు లాలూచి పడ్డారా. ఇది నా మాట కాదండి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సోషల్ మీడియాలో బహిరంగంగా పెట్టేటువంటి పోస్ట్ నిన్న ఆయన పెట్టింది. నేను ఇది నాకు సమాధానం చెప్పొద్దు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాణిక్యరావు గారు కానీ ఎవరైనా వాళ్ళకి సమాధానం చెప్పుకోమనంటే. ఇది ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని పోసానికి ఇష్టమురల్ని అరెస్ట్ చేశారు. ఎవరన్నా అసలు అతన్ని తప్పు ఆయన అరెస్ట్ చేయొద్దని ఎవరు అన్నారా? కక్ష సాధింపు అన్నారా? అసలు సింపతి చూపించారా? ఎందుకంటే పోసానికి ఇష్టమురళి మాట్లాడినటువంటి దగులుబాజీ మాటలు ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. ఆయన నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను, నేను క్షమాపణలు అడుగుతా అంటే చేసిన తప్పుకి ఏమైనా పరిష్కారం ఉంటుంది కాదు. ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సింది అరెస్ట్ చేశారు, కాదనటం. కానీ ఇవి ఇటుతో పాటుగా అసలైనటువంటి వాటి కోసం ప్రజలు కోరుకునేటువంటి విషయం ఉంది అనేటువంటి దాంట్లో ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం? ఇవన్నీ కూడా కేవలము ఎందుకు కార్యకర్తలను సంతృప్తి పరచాలి అని అంటే ఒకటి చెప్పనంటే, మీరు గమనించండి, జీవీ రెడ్డి విషయానికి వచ్చి ఒక 4 రోజులు ఇటీవల జరిగింది. జీవీ రెడ్డి రాజీనామా తర్వాత చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని తిట్టనటువంటి వాళ్ళు ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఉన్నారంటే సోషల్ మీడియా మొత్తం తీయండి, 100 మందిలో 90 మంది వాళ్ళిద్దరిని తిట్టారు. జీవీ రెడ్డికి 100 మంది సపోర్ట్ చేశారు. జీవీ రెడ్డి ఏమైనా అద్భుతాలు చేశారు? 4 ఏళ్ళు ఆయన వచ్చి 40 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఉండటం. అలాంటి వాడిని వాళ్ళ కార్యకర్తలందరూ తిట్టారు. అందుకని వాళ్ళని సంతృప్తి పరచడం కోసం ఇట్లాంటి పిల్ల చేపల్ని వీళ్ళని అరెస్ట్ చేయటం, సంతృప్తి పరచడం, ఇవన్నీ చేయటం తప్ప ఏమన్నా ఉందా? నేను చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ఈ ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికైనా పనిచేయటం అని అంటే అది పాముకు పాలు పోసినట్టే అని ఇవన్నీ కార్యకర్తలు సంతృప్తి పరచడానికి చెప్పేటువంటి మాటలు ఎవరు చేయమన్నారు? నువ్వు అంటే తిమింగ్లాన్ని పట్టుకోలేరని చెప్పని అనుకుంటున్నారా సార్? అరే జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చినటువంటి అదానికి సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు, నువ్వు సహకరిస్తూ నేను వైసీపీ వాళ్ళకి చేస్తే మాత్రం కుదరదని కార్యకర్తలు చప్పట్లు కొడుచుకోవడానికి ఇలాంటి మాయ మాటలు చెబితే ఎవడు కార్యకర్తలని పాపం వాళ్ళకి చెవుల్లో కాలీఫ్లవర్ పూలు పెట్టడం తప్ప ఏమన్నా ఉందా? తెలుగుదేశం కార్యకర్తల గురించి చెబుతున్నా, జనం గురించి వదిలేద్దాం. అసలుకి నేను జనం గురించి ఒక్కటేనని జనం కోరుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి సమయంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి అనేటువంటిది వాస్తవం. ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. తిట్టిచ్చిన దగ్గర నుంచి కుంభకోణాల దగ్గర నుంచి అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి, అతను లేకుండా ఏది జరగదు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క కేసు పెట్టారండి. అది కూడా ఏది? రఘురామకృష్ణరాజు మీద దాడికి సంబంధించినటువంటి కేసులో ఐపీఎస్లతో పాటుగా ఆయన మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు వరకు ఏమన్నా కేసు ఉందా? అంటే మేము దర్యాప్తు జరుపుతున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. మాకు లడ్డూలాగా దొరికిన దాంట్లోనే వదిలిపెట్టామన్న తర్వాత మీరేం దర్యాప్తు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. ఇందాక సుబ్బారావు గారు ఇంకో మాట చెప్పారు, విషయాలు గున్ని ఒక మాట చెప్పాడు. విషయాలు గున్ని సీఎంఓలో మొత్తం జరిగింది, మా మీద ఆదేశాలు జారీ చేసిన ఆయన వాంగ్మూలం ప్రకారం అప్పుడు కేసు పెట్టారు. సీఎంఓ ఎవరండి? ఏం జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉండదా సీఎంఓ? ఏం జగన్మోహన్ రెడ్డి మీద నేను కేసు పెట్టాను, ఎందుకు పెట్టలేకపోయారు? ఎందుకు కారణం ఏంటి? అంటే జగన్ అరెస్ట్ చేయడంలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అలసత్వం చూపిస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు సార్ మీరు?
నేను అలసత్వమే లేదండి. ఆయనతో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడో, అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆయనతో ఉన్న కాంట్రాక్టర్లు, ఆయనకు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళకి కావాల్సిన వాటాలు వస్తే వాళ్ళ గురించి ఇబ్బంది ఏమీ లేదు అనేటువంటి విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని నాతో పాటుగా వాళ్ళ తెలుగుదేశంలో ఉన్న నాయకుల దగ్గర నుంచి అందరూ అనుకుంటున్నటువంటి మాట. ఇందుకే అరెస్ట్ చేయట్లేదు. ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ చేశారని భవిష్యత్తులో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో అరెస్ట్ చేస్తారని నేను అనుకోను. వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ భవిష్యత్తులో రాజకీయంగా ఏమైనా ఇబ్బంది పెడతారో జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు కదా, మళ్ళీ మేము వస్తాం 30 ఏళ్ళు ఉంటాం మీ అంతా జరుగుతుంది. మరి దానికైనా భయపడుతున్నారో తెలియదు. మరి నాకైతే నేను అనుకుంటున్నాను, ఆయన ఇప్పుడు ఇందాక తెలుగుదేశం నాయకుడు చెప్పాను, మీరు వాళ్ళతో లాలూచి పడి కరప్షన్కు పాల్పడ్డారని అనుకుంటున్నారు. దీన్ని ఇప్పటికే ఈ డ్రామాలు ఆడుతున్నారు అనేటువంటి దాన్ని వాళ్ళు పెట్టేటువంటి అంశం ఇదే అని అందరూ అనుకుంటారు. రైట్. మాణిక్యాలరావు గారు ఏమంటారు దీనికి సమాధానం ఏంటి సార్? మేడం గారు, నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. నేను చెప్పే మాటలు ఆయనకు అరుస్తున్నట్టు ఉంటాయి. ఆయన గీపెట్టినా మేము చేసే పని మేము చేసుకుంటూ ఉంటాం. నువ్వు గీపెట్టినందువల్ల మేము తొందరపడతాము, మీరు గీపెట్టారని మేము ఆగటము అట్లా ఉండదు. ఈ ప్రభుత్వంలో ఉండరు. మాకు ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి. ప్రాధాన్యత అంశాలను బట్టి మేము ముందుకెళ్తాం. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా గురించి మాకు తెలుసు. ఎవరి కింద ఎవరున్నారు, మా కార్యకర్తలు ఎవరో మాకు తెలుసు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఎట్లా ముసుకేసుకొని మాట్లాడతారో మాకు తెలుసు. మేము చూస్తాం. ఈ రోజు ఈయనకి తొందరగా ఉందో, లేకపోతే తొందరగా చేయటం వల్ల ఒక పెద్ద రాజకీయ ప్రయోజనం కొంతమందికి కలిగితే చంద్రబాబు నాయుడికి ఇంకా అదే అబాస్ పాలైతే సంతోషపడటానికి రాజకీయ ఎత్తుగడలు ఉండేవో మాకు తెలియదు. మేము ఖచ్చితంగా సాక్ష్యాలు ఆధారాలు తీసుకురావాలి. గున్ని చెప్పాడు సీఎంఓ అనంగల్నే చెప్పాడని చెప్పేసి పెట్టేస్తారా? అంటే ఈయనకి ఆత్రంగా ఉందా, లేకపోతే ఏదైనా ఆత్రంలో జరిగితే సంతోషపడతానికా? వీళ్ళు ఎత్తుగడలే వీళ్ళకుంటాయి, కానీ వాస్తవాలు పద్ధతులు మేము చూసుకుంటాం. అంటే పక్క ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేయడం లేదు అని చెప్పని అంటున్నారు. అంటే ఏమున్నాయి ఈయన దగ్గర? ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నా పగడ్బందీగా చేసుకోవాలి. మాకు తెలుసు ప్రభుత్వం ఈయన చెబితేనో, ఈయన తొందరపడితేనో, లేకపోతే కొంతమంది దురుద్దేశంతోటో, లేకపోతే వేరే ఉద్దేశాలతోటో తొందర పెట్టిస్తేనో చేయదు కదా. ఆ రోజు బోరగడ్డని లేకపోతే నందిగాం సురేష్ని అరెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడారు. ఇలా అరుపులు వీళ్ళ గేకరింతలు అట్లా ఉంటాయి. వంశీయ కులానికి సంబంధించినటువంటి వాడు, లేకపోతే ఈ రోజు పోసాని కులానికి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి సీఎంఓ చెప్పాడన్నా సీఎంఓలో ఎవరి దగ్గర నుంచి వెళ్ళింది ఆధారం కావాలి. ఆధారం తీసుకుంటాం, ఎవిడెన్స్ తీసుకుంటాం. ఆయనకి ఎవరు ఇచ్చారు దొరకాలి కదా. అవన్నీ దొరకాలి. చక్కగా పగడ్బందీగా పెట్టుకోవాలి, ముందుకెళ్తాం. వీళ్ళు చెప్పారనో వీళ్ళు చేశారనో మేము చెయ్యం. ఎందుకంటే వీళ్ళకి కాకులు పాటలు కోకిల పాటలు లాగా వినపడతాయి. వినే చెవులు ఏదైతే కర్ణాలు ఉన్నాయో కర్ణాలు సరిగా లేవు. దానికి మా అరుపులు వాళ్ళకి మేము మాట్లాడింది అరుపులాగా వినపడతా ఉంటాయి. కాబట్టి మేము ఎట్లా చేసుకుంటూ వెళ్ళాలో, ఏ విధంగా చేసుకుంటా వెళ్ళాలో మాకు తెలుసు. ఇదే జీవీ రెడ్డి విషయంలో ఇంకో రకంగా వీళ్ళు స్పందిస్తారు. ఇదే జీవీ రెడ్డి విషయంలో అనుకూలంగా స్పందిస్తారు, వ్యతిరేకంగా స్పందిస్తారు. వీళ్ళకి రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి, రకరకాల పద్ధతులు ఉంటాయి. కానీ మేము పార్టీలో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు అనుసరించే ముందుకెళ్ళాలి. ప్రజలకి ప్రతి దానికి మేము సమాధానం చెప్పుకుంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాణిక్యాలరావు గారికి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజలి గారికి. థ్యాంక్ యూ సో మచ్ ముప్పాల సుబ్బారావు గారు డిబేట్లో పాల్గొనేందుకు. అలాగే ఇందాక డిబేట్లో పాల్గొన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్.